మిన్సారే నిన్ను చూసి తొలిసారే మాహిరే నా మనసే చేజారే మార్చేసి నా తీరే మళ్ళించి నా దారే అబ్బాయి కట్టవే కట్టు నిన్న మొన్నలేని ఏదో నువ్వు కట్టు ఇంతలా నన్నే నేను మరిచి కదిలాని నీడలా దేవేల భావాలే నా గుండెల్లో రేతావే ఓ పిల్ల ఓ నిమిషంలో దేవేల భావాలే నా గుండెల్లో రేతావే ఓ పిల్ల ఓ నిమిషంలో అయ్యాను నేనే ఫిదా ఎన్నాళ్ళో ఎదురు చూశాను నిదరోగా కలలు కన్నాను మనసార దరి చేరనా కాంచన ఏంటి కాలు గాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావేంటి? పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఇంట్లో పరిస్థితులు ఇలా పెట్టుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోతాం? ఏమైంది? ఏమైందేంటమ్మా, నువ్వు అసలు ఏం జరగనట్టు మాట్లాడుతున్నావు? ఈరోజు నాన్న తీరు చూస్తే నాకే కోపం వచ్చింది. నీ కోపం రాలేదా? నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావేంటమ్మా? మీ అమ్మ ఏదైనా ఒక పని చేస్తే దాని వెనక ఎన్ని ఆలోచనలుంటాయో నీకు తెలీదా? తెలుసు, కానీ వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడికి వచ్చేశారు. నాన్న దగ్గరుండి మరీ వాళ్ళకి ఇల్లు కూడా ఇప్పించారు. ఇలాంటివన్నీ తెలిసా కూడా నువ్వు సైలెంట్ గా ఉండవు కదా? అవును, ఇప్పుడు కూడా నేను కూల్గా ఉంటున్నాను అనుకుంటున్నావా? లోపల బగబగ మండిపోతుంది. ఆ మంటల్లో ఆ కుటుంబాన్ని వేసి కాల్చి బూడిద చెయ్యాలనిపిస్తుంది. అలా అని నా ఆవేశాన్ని మీ నాన్న మీద చూపించి మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నాకిష్టం లేదు. నేను మీ నాన్నని రెచ్చగొట్టే కొద్దీ ఆయన ఇంకా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు ఆయనకి మధ్య అనవసరమైన పగెందుకు చెప్పు? కాబట్టి నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ల మీదే చూపించాలని నిర్ణయించుకున్నాను. ఆ కోపాన్ని ఇంకెవ్వరి మీద ప్రదర్శించను. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ నా డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు ఆ ఫ్యామిలీ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి దాన్ని ఎంత కొట్టినా తిట్టినా ఇక్కడే పడున్నది. ఇప్పుడు వాళ్ళంతా ఈ సిటీలోనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమన్నా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత వీడు దాన్ని చూడ్డానికి అక్కడికి వెళ్తాడు. అంతేకాదు, నాన్నకి వాళ్ళకి రాకపోకలు ఎక్కువైపోతాయి కదా. వాళ్ళ కోసం తారక్ ఏమైనా చేస్తాడు. కావాలంటే చూడు, వచ్చిన మొదటి రోజే వెళ్ళి వాళ్ళతో ఉన్నాడు. మనం ఇలాగే వదిలేస్తే వాడు పూర్తిగా అత్తగారి ఇంట్లోనే సెటిల్ అయిపోతే ఏం చేస్తావు? అమ్మా, నీకు నవ్వెలా వస్తుందమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ ఫ్యామిలీ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అని ఆలోచించి నా బుర్ర పగిలిపోతుంది. నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు చాలా క్యాజువల్ గా ఉన్నావు. నీ తలనొప్పికి నేను ఒక మందు చెప్పనా? ఏంటమ్మా? ఆ ఫ్యామిలీని ఈ ఊరికి వచ్చేలా చేసిందే నేను. ఏంటి, నువ్వా? ఇదంతా నా ప్లానే. అమ్మా, ఇంతసేపు నాకు తలనొప్పి మాత్రమే ఉంది. ఇప్పుడు మొత్తం తలంతా తిరిగిపోతుంది. అసలు ఆ ఫ్యామిలీని ఇక్కడికి ఎందుకు రప్పించావో చెప్పమ్మా. కాంచనా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేనిక్కడికి వాళ్ళని ఊరికే రప్పించలేదు. దానికొక కారణం ఉంది.
ఏంటి? ఇప్పుడు దానికి ఏదైనా ఒక బాధ కలిగితే దాన్ని ఓదార్చడానికి ఇక్కడెవరున్నారు? ఆ, ఇంకెవరు? మన తారకు. వాడు కాకపోతే నాన్న. వాళ్ళెందుకు ఓదారుస్తున్నారు? ఆమెకెవరూ లేరు పాపమని. అమ్మా, అర్థమైందా? ఆ? అమ్మా, యు ఆర్ బ్రిలియంట్, వేరే లెవెల్. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. ఇన్ని రోజులు దానికి ఇక్కడ ఎవ్వరూ లేరని దాన్ని వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దీన్ని మాట వరుసకు తిట్టినా కొట్టినా అది పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని ఫ్యామిలీతో చెప్పుకుంటుంది. సో దాన్ని ఒకేసారి పంపించకుండా మెల్లమెల్లగా పంపిస్తూ అలా 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 శాశ్వతంగా తరిమేయాలనే కదా నీ ప్లాన్? ఎస్. వావ్! ఇప్పుడు నీ తలనొప్పి తగ్గిందా? యా, ఇట్స్ గాన్. ఎగిరిపోయింది. వెళ్ళి పడుకుందాం పద. హ, ఇప్పుడు హాయిగా నిద్రపోతాను. పదమ్మా. పద. ఇదా ప్లాన్? అందుకేనా ఆ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించారు? అర్జెంటుగా ఇది మేడంకి చెప్పాలి. అక్క, అక్క, ఏంటక్క నువ్వు ఇంకా ఈ ఉరుములకి భయపడుతున్నావా? ఏమైంది? అది మరేం లేదు బాబు. నీలవేణి చిన్నప్పటి నుంచి ఉరుములకి ఇలా భయపడుతూనే ఉంటుంది. అవునా? నీలవేణికి పిడుగులంటే భయమా? పిడుగు శబ్దం వినపడితే చాలు వెంటనే తను భయంతో ఇలా వచ్చి కప్పలా కరుచుకుంటుంది. అవునా? పిడుగు పడ్డం అయిపోయింది లేక ఇంక వదిలే. నేను తనని చాలా ధైర్యవంతురాలనుకుంటున్నాను. నువ్వేంటి ఈ పిడుగులకి భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు సార్, చిన్నప్పటి నుంచి నేను ఇంతే, పిడుగులంటే భయం. ఓ, అది భయపడటానికి ఓ కారణం ఉందండి. హా, ఏంటది? దీనికి ఓ 7-8 వయసున్నప్పుడు మాకు ఆవులు గేదెలు ఉండేవండి. వాటిని ఇంటి బయట కొట్టంలో కట్టేసేవాళ్ళం. ఒకరోజు మంచి రాత్రి టైంలో సడన్ గా ఓ పిడుగు పడి ఇంటికి నిప్పంటుకుందండి. ఓ, మేము ఇంటిని ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి ఆలోచించాం గాని పశువుల కొట్టు ఉందన్న విషయమే మర్చిపోయామండి. ఆహా, తర్వాత గుర్తొచ్చి చూస్తే దాదాపుగా అన్ని గేదెలు తప్పించుకున్నాయి. కానీ ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఒక నల్ల లేగదూడ మాత్రం ఆ నిప్పులో పడి కాలి చచ్చిపోయినదండి. ఓ గాడ్. అప్పట్నుంచి దీనికి పిడుగంటేనే భయం పట్టేసుకుంది. పిడుగుల వల్ల అంత నష్టం జరుగుతుందా? అవును బాబు, ఒక్కోసారి ఇట్ట జరుగుతూ ఉంటది. ఎప్పుడూ అలాగే జరుగుతుందని కాదు బాబు, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వేం భయపడకు నీలవేణి. మీ అమ్మమ్మ గారు నాన్నగారు చెప్పారు కదా, ఎప్పుడో ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటాయి, అంతే కదా? అది నాకు కూడా తెలుసు, కానీ ఎందుకో పిడుగు శబ్దం వినగానే నాకు తెలియకుండానే నేను భయపడిపోతుంటాను. మేము ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడైనా పిడుగు సౌండ్ వస్తే నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం అక్క. అక్క ఇక్కడ ఉంటుంటే పరిగెత్తుకుని వచ్చి మమ్మల్ని పట్టుకునేది. అక్కడ ఎవరిని పట్టుకుంటుందా అని నవ్వుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. చాలే ఊరుకోండి. సర్లే, టైం అవుతుంది, నేను వెళ్ళి వంట చేస్తాను. అలాగే బామ్మ. అమ్మమ్మ, ఆ, నేను మావయ్య. కూడా వస్తాను. సర్లే రాయే. మావయ్య, మీరు వచ్చి ఇలా కూర్చోండి. పర్లేదు బాబు. రండి రండి.